పెన్షన్ వస్తుంది కదా, 4,000 ఇస్తున్నారు కదా పెన్షన్. తల్లికి వందనం, చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి మన ఇంట్లో ఈ బస్సులో పోతే ఫ్రీగానే. పొలం ఉందా ఇంటే వాళ్ళకు కూడా ఇల్లు కూడా కొత్తగా రేపు పట్టుకున్న వాళ్ళకి కొత్త ఇల్లు కూడా ఇస్తాం. ఇవన్నీ మనం 2 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం దానికోసం అని చెప్పి ఒకటి వస్తుంది. పిల్లకాయలకి ఎంతమందికి వస్తుంది? ముగ్గురు కోసం ఎంత వచ్చిందా? 45,000. ఇంకేమైనా చేయాలంటే బాబు చెప్పు, కాసుకుంటాడు. మరి గౌరవ మంత్రివర్గ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు పెద్దలు ఆనం రామనాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు సంగం మండలంలో మొదటిగా మరి తలుపులపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, మరి ఈరోజు ఈ తలుపులపాడు గ్రామంలో సుమారు ఒక 30 కుటుంబాలని కలవడం, మరి 2 ఏళ్ల నమ్మకం. మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి సూపర్ 6 అనే పథకాన్ని మన గతంలో మన తెలుగుదేశం మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ సూపర్ 6ని సూపర్ హిట్ చేసినటువంటి సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరి అక్కడ వాటిని మేము మరి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏమేమి వస్తున్నాయో అడిగి మరి స్వయంగా వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి సూపర్ 6ని సూపర్ హిట్ చేశారు, బాగా ఉంది అని చెప్పడం. మరి అదేవిధంగా ఇంకేదైనా గ్రామంలో మౌలిక వస్తువులు ఏదైనా కావాలంటే వాటిని కూడా నోట్ చేసుకోవడం, మరి రాబోయే రోజుల్లో వాటిని కూడా చేసే విధంగా కూడా మన గౌరవ మంత్రివర్గ గారిని మరి అడిగి వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికే మనం ఈ గ్రామంలో చూస్తే ఒక పక్క సిమెంట్ రోడ్లు, ఒక పక్క వాటర్ హెడ్ ట్యాంకర్ ఒకటి నిర్మాణం జరిగింది. మరి అదేవిధంగా ఇమాములకి మోజాములకు కూడా మరి గౌరవ వేతనం ఇవ్వడం, మరి దేవాలయానికి సంబంధించి మరి ఆ పూజారికి ధూపదీప నైవేద్యం కింద అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చెరువు కట్ట పనులు, మరి ఇరిగేషన్లో కూడా మరి ఎన్నో పనులు కూడా ఈరోజు చేయడం జరిగింది. మరి సంక్షేమం అభివృద్ధి 2 కాల సిద్ధాంతంలో పనిచేసేటటువంటి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి మేమందరం పనిచేయడం మాకెంతో సంతోషం, ఆనందంగా ఉంది. ఈరోజు తలుపులపాడు గ్రామమే కాదు, సంగమంలో ఏ గ్రామం చూసినా కూడా గౌరవ మంత్రివర్గ ఆనం రామనాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఎంతో అభివృద్ధి ముందుకు దూసుకొని వెళ్తుంది. మరి మున్ముందు కూడా మరి ఆనం రామనాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా కార్యోన్ముఖులమై పనిచేస్తాం. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా మేము మరి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి ఫలాలే మరి ఏకపక్షంగా ఈ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి ఎన్నిక ఉంటుందని చెప్పి కూడా మరి అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.